నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీరామసేన అధ్యక్షులు త్వరగా శ్రీరామ్ గారు. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి సార్, ప్రస్తుతం వైజాగ్లో దేవాలయ భూములను ఐటీ కంపెనీస్కు ఇవ్వడంపై పెద్ద ఆరోపణలు ఎదురవుతున్నాయి. మీరేమంటారు ఈ భూములు ఇవ్వడం పట్ల? అదే నేను కూడా ప్రముఖమైన ఛానల్స్ లో చూశాను ఇలా ఇస్తున్నారని. దాని మీద నేను కూడా ఖండించడం జరిగింది. అసలు దేవాలయ భూములు ఇవ్వడానికి అసలు ఈ ప్రభుత్వాలకు ఏం హక్కు ఉంది? ప్రభుత్వాలకు ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కేవలం కస్టోడియన్స్ మాత్రమే. దేవాలయాలకు కానీ దేవాలయ భూములకు కానీ కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఇష్టరాజ్యంగా వాడుకోవడానికి, వాళ్ళకి తోచిన వాళ్ళకి పంచిపెట్టడానికి ఒక పప్పు బెల్లాలు కాదు. లేదంటే ఈ ప్రభుత్వాలకి అత్తారింటి నుంచి వచ్చిన సారేం కాదు. అది వీళ్ళు ఇష్టం వచ్చి పంచిపెట్టడానికి, పేరెంటాలు పిలిచి పంచిపెట్టడానికి అవేమి అత్తారింటి నుంచి వచ్చిన సారీ కాదు అది. సో అట్లా ఇష్టరాజ్యంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎంతో మంది దాతలు వాళ్ళు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ముతోటి, అంటే ఆ భూములు కొనుక్కున్నవి, వాటిని దేవాలయం యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి ఆ వచ్చే నిధులు దేవాలయానికి ఉపయోగపడతాయి, దేవాలయం అభివృద్ధికి ఉపయోగపడతాయని ఎంతో మంది దాతలు వాళ్ళ కష్టార్జితం అది దేవుడికి సమర్పించింది. అది దేవుడి ఆస్తి. దేవుడి ఆస్తిని పంచిపెట్టడానికి వీళ్ళందరూ ఎవరు అసలు? సో వీళ్ళకి ఎటువంటి హక్కులు లేవు. కేవలం మామూలు చట్టం చెప్పింది కూడా వీళ్ళు కస్టోడియన్లు మాత్రమే అని చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేడని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా దేవాలయ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తున్నారు. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించిన వాటిని ఖాళీ చేయించి దేవాదాయ శాఖలోకి తీసుకురావాల్సిన ప్రభుత్వాలు వీళ్ళే వాటిని కొట్టేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళే అప్పచెప్పేస్తున్నారు స్వయంగా. అంటే వీళ్ళకి దేవాదాయ శాఖ అంటే అదేదో అప్పనంగా వచ్చిన భూమి, దీన్ని మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇది ఏ మాత్రం హిందువులకి ఆమోదయోగ్యం కాదు. మీరు అసలు దేవాదాయ శాఖని ఎందుకు పెట్టుకున్నారు? క్రిస్టియన్ శాఖలు ఏం పెట్టుకోలేదు, ముస్లిం శాఖలు ఏం పెట్టుకోలేదు, ఇస్లాం శాఖలు ఏం పెట్టుకోలేదు. దేవాదాయ శాఖ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే అవన్నీ ప్రభుత్వాధీనంలో లేవు. మా మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేదు కాబట్టి మీకు సంబంధంలా. అలాగే చర్చిలు మీ ఆధీనంలో లేవు కాబట్టి మీకు సంబంధంలా. కానీ దేవాలయాల్ని ప్రభుత్వాలు తమ ఆధీనంలో పెట్టుకున్నాయి కాబట్టి దేవాదాయ శాఖని పెట్టి దేవాలయాల అభివృద్ధి, దేవాలయ భూముల అభివృద్ధి చేయడం కోసం ఆ శాఖ. అంతే తప్ప వీళ్ళు వాటిని అమ్మేయడం కోసం, వాళ్ళు పక్క విధాలుగా పంచిపెట్టడం కోసం ఆ శాఖ కాదు. చేతకాని మంత్రులు, చేతకాని ముఖ్యమంత్రులు, చేతకాని ప్రభుత్వాలు ఉన్న సమయంలో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హిందువుల దౌర్భాగ్యం. శ్రీరామ్ గారు, ఇప్పుడు దేవాలయ భూములనే ఎందుకు ఇస్తున్నారు? ఆల్టర్నేటివ్ ఇంకేమీ లేవా ప్రభుత్వం దగ్గర భూములు? ప్రభుత్వం దగ్గర భూములు ఉంటే ఇచ్చుకోవాలండి. అభివృద్ధి కోసం ఇచ్చుకోవాలంటే మేమే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. విశాఖపట్నంలో అయినా, అమరావతిలో అయినా, తిరుపతిలో అయినా, ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా సరే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. మీరు అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వ భూములు ఇచ్చుకోండి. లేదా మీకు చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం మామూలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుక్కోండి, రైతుల దగ్గర కొనుక్కోండి. 2013 చట్టం ఉంది కదా, 2013 చట్టం ప్రకారం డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర కొనుక్కోండి. అలా చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు అంటే ఇవి అప్పనంగా వస్తాయి కాబట్టి వీటిని ఇచ్చి పడేస్తున్నారు మీరు. అంటే ఇవేంటి ఉచితమైన స్థలాలా? ఎవడికి పడితే అమెరికా నుంచి వచ్చాడో, రష్యా నుంచి వచ్చాడు, ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చాడో వాడి పప్పు బెల్లాలు ఇవ్వడానికి ఇదేంట ఉచితంగా ఇవ్వడానికి ఏమన్నా? ఇది ఎలా కనబడుతున్నారు? అసలు దేవుళ్ళు ఎలా కనబడుతున్నారు? దేవాలయాలు ఎలా కనబడతాయి? అసలు హిందువులు ఎలా కనబడుతున్నారు? మీరు చెయ్యలేకపోతే దేవాదాయ శాఖను మూసేయండి. దేవాదాయ శాఖ మూసేసి దేవాలయాల్ని, దేవాలయ భూముల్ని మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం. మీరు వాటిని రక్షించలేకపోతే, రక్షించడం పోయి మీరే దోపిడీ చేసేసి వేరే వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టేస్తుంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటామండి? కాబట్టి దీని మీద హిందువులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అది అభివృద్ధి కోసం ఇచ్చినా సరే అది అలా ఇవ్వడానికి వీల్లేదు. దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని ఆచరించట్లేదు ప్రభుత్వాలు. కాబట్టి ఈ హిందువులు చాలా ఆగ్రహంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. మేము మళ్ళీ చెప్తున్నది ఏంటంటే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ పద్ధతి లేకుండా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా పప్పు బెల్లాలు పంచిపెట్టేస్తున్నారు. దీనికి హిందువులు వ్యతిరేకం. అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్కి ఇస్తున్నారు. దట్ మీన్స్ అక్కడికి పరిశ్రమలు వస్తాయి, కంపెనీస్ వస్తాయి, చాలామంది యువతకు జీవనోపాధి కలుగుతుంది. ఏదైనా సరే ప్రజల కొరకు, ప్రజల మంచి కోసమే అయినప్పుడు సో ఆ వేలో ఎందుకు ఆలోచించట్లేదని మరికొంతమంది వాదన. మీరేమంటారు? ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఇచ్చింది, రాష్ట్రం అభివృద్ధి కోసం ఏంటండి? దేవాలయం అభివృద్ధి కోసం ఇచ్చిన భూములు అవి, రాష్ట్రం అభివృద్ధి కోసం ఇచ్చిన భూములు కాదు. ఇది అందుకనే చెప్పేది మీ అత్తారు సొమ్ము కాదు. ఇది ఎంతో మంది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోటి ఆ భూముల్ని దేవాలయానికి అప్పచెప్పినవి.
ఎంతో మంది రాజులు, జమీందారులు, రైతులు, ఎంతో మంది దాతలు వాళ్ళందరూ ఇచ్చినవి. వాళ్ళు ఏ పర్పస్ కోసం ఇచ్చారో ఆ పర్పస్ కోసం చేయాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు దేవాలయం మొత్తం అందరికీ పంచిపెడతాము, బట్ ఈ ప్రజలందరికీ ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, వాటికి పంచిపెట్టేస్తా అంటే కుదరదు. దానికి ఒక చట్టం ఉంది. దేవాదాయ చట్టం ఎలాగైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చట్టం ఉంది. దాని ప్రకారం వాడాలి నిధుల్ని. అంతే తప్ప మా ఇష్టం వచ్చినట్టు వాడతాం, మేము ఐటీ కంపెనీలకు ఇస్తాము, లేదంటే మాకు నచ్చిన ఫార్మా కంపెనీలకు ఇస్తామంటే కుదరదు. ఏ పర్పస్ కోసం దాతలు ఇచ్చారో ఆ పర్పస్ కోసం మాత్రమే వాటిని వాడాలి. ఇది తెలుసుకోవాలి ప్రభుత్వాలు. అంటే వాళ్ళకి తెలియదని కాదు, హిందువులు ఏం పట్టించుకోరులే అని చెప్పి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. దీనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని అనుసరించాలి. ఏంటంటే ఆ పద్ధతి, మీరు మార్కెట్ ఒకవేళ తప్పనిసరిగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైనా మీరు దేవాలయ భూములు తీసుకోవాల్సి వస్తే మార్కెట్ ధరని చెల్లించి మీరు ఆ భూములు దేవస్థానానికి చెల్లించి ఆ భూములు మీరు తీసుకోవాలి. మరి ఇక్కడ ఏమన్నా అలాంటి పని చేశారా? సింహాచలం దేవస్థానానికి మీరు ఏమన్నా మార్కెట్ ధర చెల్లించారా? 100 ఎకరాలు ఇస్తున్నారంటున్నారు. ఆ 100 ఎకరాలకి మార్కెట్ ధర ఎంత ఉంటుంది? ఎన్ని వేల కోట్లు ఉంటుంది 100 ఎకరాలంటే? అదంతా మీరు ఏమైనా దేవస్థానానికి ఇచ్చారా? ఇచ్చి తీసుకున్నారా? ఇచ్చి తీసుకుంటే ఓకే, మేము అబ్జెక్షన్ పెట్టాం, చట్ట ప్రకారం మీరు వెళ్తే. లేదా మీరు వేలంపాట నిర్వహించాలి. ఆ భూములన్నింటికి వేలంపాట నిర్వహించి వాటిలో ఎంత ఎక్కువ డబ్బులు ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. అప్పుడు ఇంకా మీరు అనుకున్న ఐటీ కంపెనీనే పాడుకుంటుందో, లేకపోతే ఇంకో సుబ్బారావు వెంకటరావు ఎవరు పాడుకుంటారో వాళ్ళ ఇష్టం. పోనీ మీరు అలా ఏమన్నా వేలంపాట పెట్టారా? ఆ వేలంపాట పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి దేవస్థానానికి జమ చేశారా? అది చేయలేదు. పోనీ ఈ రెండు చేయకపోతే మీరు మూడో ప్రత్యామ్నాయం ఏంటి అంటే, తీసుకున్న భూములకి ప్రత్యామ్నాయ భూములు వేరే చోట కల్పించాలి, ఆ దేవస్థానానికి అప్పచెప్పాలి. అంటే ఇక్కడ 100 ఎకరాలు తీసుకున్నాం కాబట్టి అక్కడ 100 కిలోమీటర్ల ఇంకో 100 ఎకరాలు కాదు, ఈ భూమి విలువతో ఎంత సమానమైన భూమిని మళ్ళీ ఇంకో దగ్గర ఇవ్వాలి. అంటే ఇక్కడ సింహాచలంలో భూమి విలువ కొన్ని వేల కోట్లు చేస్తుంది 100 ఎకరాలు అంటే. ఇప్పుడు అంత విలువైన భూమిని ఇంకో చోట కేటాయించాలి. అది కేటాయించారా? అది చేయలా. వీళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు కేటాయిస్తామని చెప్పేసి తీసేసుకుంటారు. గతం చాలా కాలం నుంచి కూడా ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు దాకా ఇచ్చిన భూములే లేవు సింహాచలం దేవస్థానానికి. అసలు సింహాచలం దేవస్థానానికి వాస్తవంగా 22,000 ఎకరాలు సుమారుగా ఉండాలి. ఇప్పుడు ఎంత ఉందిరా బాబు అని మన వాళ్ళని అడిగితే 11,000 నుంచి 9,000, 11,000 మధ్యలో చెప్తున్నారు. అంటే ఏంటి, సగం సగం భూములు ఎగిరిపోయినాయి. ఎట్లా ఎగిరిపోయినాయి? ఈ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతోటి దేవాలయ భూములు తీసుకుంటున్నాయి తప్ప తిరిగి వాటికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వట్లా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇదే జరుగుతోంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. మీరు అదే విలువైన ప్రత్యామ్నాయ భూముల్ని అప్పచెప్పిన తర్వాత ఆ తర్వాత మీరు ఈ భూములు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. సో ఏది చేయకుండా, అంటే మీరు డబ్బుల ప్రకారం, మార్కెట్ విలువ ప్రకారం ఆ డబ్బులు దేవస్థానానికి జమ చేసి మీరు ల్యాండ్ తీసుకోరు, లేదంటే వేలంపాట పెట్టి వేలంపాట ప్రకారం ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళకి ఎవరు, లేదంటే ప్రత్యామ్నాయ భూమిని, దాని విలువైన ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని చెప్తారు ఎవరు. సో ఈ విధంగా అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరు అడగలేని ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. హిందువులు తిరగబడతారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవాలయ భూములకు సంబంధించి పరిరక్షణ కమిటీలు కానీ సంఘాలు కానీ ఏమీ లేవా అండి ఏపీలో? ఉన్నా కానీ ఇలాగ మాట్లాడే వాళ్ళు కొద్ది అక్కడక్కడ కొద్ది ఉన్నారు. కానీ రోడ్డు మీదకి రాగానే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాయి. అసలు యాక్చువల్ గా చేయవలసింది ఎవరు? పరిరక్షణ కమిటీలు కాదు, పరిరక్షణ కమిటీనే ప్రభుత్వం. అసలు హిందూ దేవాలయాలకైనా హిందూ దేవాలయ భూములకైనా అసలు పరిరక్షణ కమిటీ ఏదైనా ఉందంటే అది ప్రభుత్వం, అది దేవాదాయ శాఖ. మళ్ళీ ఇంకో కమిటీలు ఎందుకు? ఇంకో వేరే వీళ్ళు చెయ్యట్లేదు కదా అని ఎవరన్నా వచ్చి రోడ్డు మీద మాట్లాడదామని వస్తే వీళ్ళు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. అంటే ఏంటి, మీరు దోపిడీ చేస్తారు, మీరు చేయవలసింది మీరు కంచె చేను మేసినట్టు మీరు రక్షించాల్సిన వాళ్ళు మీరే వేరే వాళ్ళకి దోపిడీ చేసి పెడతారు. అదేంటని అడిగితేనేమో కేసులు పెడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవది. ఎప్పుడైనా సరే హిందువులకు కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది అనేక ప్రభుత్వాలు చవి చూసినాయి. మళ్ళీ ఇంకోసారి చవి చూడాలి అనుకుంటే ఈ ప్రభుత్వం దానికి సిద్ధపడాలి. లేదా నేను చెప్పిన 3 ప్రత్యామ్నాయ మార్గాలు, చట్ట ప్రకారం 3 ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, వాటిల్లో ఏదో ఒక దాని ప్రకారం తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. సో మీరు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారంటే ఏంటంటే మార్కెట్ ధర ప్రకారం మీరు ఇవ్వట్లా, రెండోది మీరు వేలంపాట నిర్వహించాల, మూడోది ఏంటంటే ఆఖరిది ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలి. మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్ గా ప్రత్యామ్నాయ భూమిని దేవస్థానానికి అప్పచెప్పిన తర్వాత మాత్రమే ఈ భూముల్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే కనుక మేము ఒప్పుకోము.
ఒకవేళ చేత కాదంటే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయమనండి. ఆయనకు చేయకపోతే ఇంకొక వాళ్ళు వస్తారు అక్కడికి. మేము ఇక్కడ ఓట్లేసి గెలిపించింది మా భూములను అమ్మేయమని, మా దేవాలయాన్ని దోచేయమని కాదు. ఈ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. సరైన మంత్రిని అక్కడ పెట్టుకొని సరిగ్గా పనిచేయించండి. పని చేయించలేకపోతే ఆ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయించండి. ఒకవేళ ఆ దేవాదాయ శాఖ మంత్రికి కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరన్నా కనుక ఈ వ్యవహారం నడిపిస్తుంటే వాళ్ళ మీద కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనేది హిందూ సంఘాలుగా, హిందువులుగా మేము నిర్ణయించుకుంటాం. శ్రీరామ్ గారు, ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి కావచ్చు, దేవాలయ భూములకు సంబంధించి కావచ్చు, ఈ పరిరక్షణకి లేకపోతే ఇలా భూములను అమ్మివేయడమో లేకపోతే ఎవరికైనా కంపెనీస్కి వేరే రీజన్స్ చూపించి వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి? అదే అండి, అది ఇందాక నేను చెప్పిన 3 రూల్స్. ఒకవేళ దేవాలయ భూమిని ఇవ్వాలంటే మార్కెట్ ధర ప్రకారం మార్కెట్ ధర దేవాలయాన్ని చెల్లించాలి. అది మొదటి మార్గం. రెండో మార్గం ఏంటంటే వేలం వేయడం. వేలం వేసి ఆ వచ్చిన డబ్బుల్ని దేవస్థానానికి అప్పచెప్పడం. మూడోది ఏంటంటే ప్రత్యామ్నాయ భూమిని అప్పచెప్పడం. అదే విలువైన భూమిని వేరే చోట అప్పచెప్పాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి. ఏది చేయకుండా ఈ ప్రభుత్వం ఇలా చేసుకుంటూ వెళ్తుంది. అంటే బహుశా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యామ్నాయ భూమిని ఇస్తాము అని చెబుతారు, కానీ దాన్ని ఎవరు అంటే ఏంటి, దాన్ని స్వాధీనం చేసుకోవాల్సింది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడి మాకు ఇస్తున్న భూమిని మాకు ఇవ్వండి అని అడగాల్సింది ఎవరు? ఈవో వెళ్ళాలి, దేవాదాయ కమిషనర్ వెళ్ళాలి, లేదంటే ఎండోమెంట్ మినిస్టర్ వెళ్ళాలి. వీళ్ళు ఎవరికి వాయిస్ ఉండదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడే వాయిస్ వీళ్ళకి ఉండదు. ఎందుకంటే రాజకీయంగా వీళ్ళ అవసరాలు నెలకొంటాయి. దేవాదాయ శాఖ మంత్రికి రాజకీయ అవసరాలు ఉంటాయి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉండొచ్చు. ఇంకా ఈ శాఖ సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏంటి ప్రభుత్వ అధికారులు. మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు ఇస్తావా చేస్తావా, మాకు ఇస్తామన్న ల్యాండ్ మాకు ఎందుకు అప్పచెప్పట్లేదు అడిగే పరిస్థితి లేదు. సో ఇంక ఎవరు చేయాలి ఇప్పుడు? అందుకని నాకు కంచే చేయని వేస్తే ఎవరి దగ్గర చెప్పుకోవాలి? మనం ఇక్కడ కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. దేవుడికే కష్టం వచ్చి దేవాలయ భూముల్ని కబ్జాలు చేసేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? అందుకే మేము అంటున్నాం, మీరు మా దేవాలయాలని మాకు వదిలేసేయండి. హిందువులకి దేవాదాయ శాఖని ఇమీడియట్ గా రద్దు చేసేయండి చెప్పండి. హిందువులుగా మేము కాపాడుకుంటాం, మా దేవాలయాలు మాకు కాపాడుకుంటాం. ఎవరైతే మా స్థలాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మేము రక్షించుకుంటాం. ఇమీడియట్ గా దేవాదాయ శాఖను రద్దు చేయండి, చేయండి. ఇప్పుడు మీ డిమాండ్స్ కనుక పట్టించుకోకపోతే లేకపోతే ఎవరు దానికి సంబంధించిన పెడచెవిని పెడితే మీ కార్యాచరణ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఏవైతే కంపెనీలు అనుకుంటున్నారో అవి కంపెనీలు రాకుండా పోతాయి. మేము అందరికీ కంప్లైంట్ చేస్తాం, ప్రధానమంత్రి దాకా కూడా వెళ్తాం, కంప్లైంట్ చేస్తాం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని చెప్తున్నాం. మీరు గూగుల్ డేటా సెంటర్ తెప్పించుకుంటారా, తీసుకొస్తారా, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, మేము వెల్కమ్ చేస్తాం. రైడెంట్ డేటా సెంటర్ అంటారా, వెల్కమ్ చేస్తాం. ఇంకో మీరు ఏ కంపెనీ అన్నా చెప్పండి, మేము వెల్కమ్ చేస్తాం. మా దేవాలయ భూములు తీసుకున్నంతసేపు, మా దేవాలయ భూములు ఒకవేళ తీసుకున్నా దానికి కాంపెన్సేట్ చేస్తే మేము కాదంటలా. ఇది కాదు అది కాదు, మేము ఏమైనా సరే మాకు కావాల్సిన డేటా సెంటర్ లో ఇంకోటి తీసుకొస్తాం. మీకు డబ్బులు చెల్లించకుండా దేవాలయ భూములు రాకుంటాం అంటే మాత్రం ఆ డేటా సెంటర్ రాదు, మీ గవర్నమెంట్ ఉండదు అన్నది మేము చెప్పదలుచుకున్న విషయం. ఓకే సార్, నెక్స్ట్ కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలు మనం చూస్తూనే ఉన్నాం, రోజు రోజుకు పెరుగుతున్నాయి కూడా. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆర్ఎస్ఎస్ మీద వ్యతిరేకతతో కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద వ్యతిరేకతతో ఉన్న గవర్నమెంట్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే ఆర్ఎస్ఎస్ కి పడదు. మీరు రాహుల్ గాంధీని చూస్తే ఎప్పుడు చూసినా ఆర్ఎస్ఎస్ మీద పడేడుస్తూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఆయన తొత్తులే ఇక్కడ కర్ణాటకలో ఉన్నారు కాబట్టి ఏదో రకంగా ఆర్ఎస్ఎస్ మీద దొంగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి చిల్లర పనులు చేస్తే ఆర్ఎస్ఎస్ ఏమన్నా ఆగుతుందండి? ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి అసలు వీళ్ళకి తెలుసా? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళ ప్రచారకులు కానీ వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు నేల మీద పడుకుంటారు. తెలుసా వాళ్ళకి? నేల మీద పడుకుని ఎవరన్నా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎక్కడ ప్రచారానికి వెళ్తే మన ఇళ్లలో వచ్చి పడుకుని అక్కడ పక్కన జాగా అయితే అక్కడ కింద నేల మీద పడుకుని వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు రోడ్డు మీద ఉండొద్దు అంటే ఇంకో దగ్గర పెట్టుకుంటారు, మీరు పలానా చోట పెట్టుకోవద్దంటే ఇంకో దగ్గర పెట్టుకుంటారు. మీరు రాష్ట్రంలో ఇవాళ మీ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యంగా ఈ పనులు చేస్తున్నారు. ఇదే పని మీరు క్రిస్టియన్స్ విషయంలో చేయగలుగుతున్నారా? ముస్లిమ్స్ విషయంలో చేయగలుగుతున్నారా? రోడ్ల మీద మీరు ప్రార్థనలు చేస్తున్నారు. రంజాన్ వచ్చినప్పుడు ప్రార్థనలన్నీ రోడ్ల మీద చేస్తున్నారు. మీరు ఏమైనా రోడ్ల మీద ప్రార్థనలు చేయొద్దండి అని ఆపగలుగుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో? అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్ మీద మీరు దాష్టికం చేయడానికి, దిమాకి చేయడానికి మీకు ఏం హక్కు ఉంది? ఎప్పుడైనా సరే ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూడాలి.
అందరినీ సమానంగా చూడకుండా ఇది హిందుత్వ సంస్థ కాబట్టి దీన్ని వేరే రకంగా చూస్తాం, ముస్లింలను వేరే రకంగా చూస్తాం, మైనారిటీ అపీజ్మెంట్ పాలసీని మేము అడాప్ట్ చేసుకుంటామంటే గతంలో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. మీరు చూస్తారు, ఓపిక పడతారు. తెలంగాణ కర్ణాటక ప్రజలు కూడా ఓపిక పడతారు. ఓపిక నశించింది అనుకోండి, మళ్ళీ మీరు మీ చేతుల మీ ప్రభుత్వాన్ని మీరు పడగొట్టుకుని బీజేపీని మళ్ళీ మీ అందరికి మీరే తీసుకొచ్చే పనులు ఇవన్నీ కూడా. అంటే మీ చేతితో మీ గొంతు మీరే నొప్పుకుంటారు. ఆర్ఎస్ఎస్ గొంతు నొక్కుదామని మీరు అనుకుంటున్నారు, కానీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తన గొంతుని తానే నొప్పుకుంటుందని అర్థం. ఎవ్వరు కూడా సహించరు. మెజారిటీ ఉన్న హిందువులు ఆర్ఎస్ఎస్ జోలికి వస్తే ఎవ్వరు సహించరు. మీరు బీజేపీని తిట్టుకుంటారో ఓకే, రాజకీయంగా మీరు అనుకుంటున్నారు అని కోరుకుంటారు, కానీ ఆర్ఎస్ఎస్ జోలికి వచ్చినా విహెచ్పి జోలికి వచ్చినా హిందువులు ఎవరు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు కూడా రిప్రజెంటేటివ్. ఇప్పుడు గవర్నమెంట్ స్థలాలలో కార్యక్రమాలు పెట్టడాన్ని కూడా నిషేధించింది. అధికారం మీకు ఉందండి, అధికారం ప్రభుత్వానికి అధికారం ఉంది, అధికారం లేదని నేను అంటలా. ఇదే అధికారాన్ని మీరు మైనారిటీల మీద ఉపయోగిస్తున్నారా? నేననేది ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడాలి. మీరు రంజాన్ రోజు రోడ్ల మీద ముస్లింలు ప్రార్థన చేయకూడదని ఒక చట్టాన్ని తీసుకురండి, అప్పుడు ఇది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. మేమే యాక్సెప్ట్ చేయమంటలా, అందరినీ సమానంగా చూడండి అంటున్నాం. రోడ్ల మీద ఎవరు క్రిస్టియన్స్ ర్యాలీలు చేయకూడదు, ఎవరు కూడా మత ప్రచారం చేయకూడదని చెప్పండి. క్రిస్టియన్లు ఇంటింటికి వచ్చి మత ప్రచారం చేస్తారు, మీరు అలా రోడ్ల మీదకి వచ్చి మత ప్రచారం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక చట్టం తీసుకురండి. మేము కూడా దీన్ని స్వాగతిస్తాం, మీరు ఆర్ఎస్ఎస్ మీద పెట్టిన దాన్ని మేము స్వాగతిస్తాం. అట్లా కాకుండా నమాజులు చేసుకోవడానికి రోడ్ల మీద ముస్లింలని అలౌ చేస్తూ, క్రిస్టియన్స్ ని ఊరూరా ఇంటింటికి ప్రచారానికి మీరు అలౌ చేస్తూ, కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రం ప్రభుత్వం రోడ్ల మీద ప్రభుత్వ స్కూళ్లలోనూ మీరు ఇట్టి పరిస్థితిలో మీరు లోపల రావడానికి వీల్లేదు అని మాట్లాడితే దీన్ని వ్యతిరేకిస్తాం. అంటే మీ ప్రభుత్వం మైనారిటీ అపీజ్మెంట్ పాలసీని అడాప్ట్ చేసుకుని ఎలాగోలాగా బీజేపీని తొక్కాలన్న ఉద్దేశంతో అది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అన్న ఉద్దేశంతో ఆర్ఎస్ని తొక్కే ప్రయత్నం చేస్తుంది. హిందువులు మీరు బీజేపీని ఎన్ని తిట్టినా కూడా ఒక రకంగా ఒప్పుకుంటారు, ఎందుకంటే రాజకీయంగా ఎవరైనా ఏమైనా మాట్లాడుకోండి పర్లేదు, ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు, ఎవరు ఆ టైంకి ఓటు ఎవరికి కావాలంటే వాళ్ళు వేస్తారు. కానీ ఆర్ఎస్ఎస్ జోలికి విహెచ్పి జోలికి వస్తే అవి హిందువులకు డైరెక్ట్ గా రిప్రజెంటేషన్ చేస్తున్న సంస్థలు కాబట్టి వాటి జోలికి వస్తే మాత్రం కాంగ్రెస్ లో ఉన్న హిందువులు కూడా ఒప్పుకోరు. హిందూ అనే ప్రతి ఒక్కడికి కూడా రిప్రజెంటేటివ్లు ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ. సో భారతీయ జనతా పార్టీ అందరు హిందువులకి రిప్రజెంటేటివ్ కాదు. ఈ తేడాన్ని గమనించాలి. ఈ తేడాన్ని గమనించకుండా ఆర్ఎస్ఎస్ మీద మీరు బీజేపీ ఉన్న మీద కోపాన్ని ఆర్ఎస్ఎస్ మీద చూపిస్తే కాంగ్రెస్ లో ఉన్న హిందువులు కూడా వ్యతిరేకిస్తారు. హిందువు అన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ ని విహెచ్పిని గౌరవిస్తారు. ఈ తేడాన్ని కనుక తెలుసుకోకుండా ఉంటే దెబ్బతినేది అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కర్ణాటక ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. అండ్ బహిరంగ ప్రదేశాలలో కవాతు చేయడాన్ని మార్చి చేయడాన్ని కూడా ఎలా చూడాలంటారు? అదే అండి, మీరు పర్మిషన్ ఇస్తే కవాతు చేస్తారు. కవాతు చేస్తేనే అని కాదు, కవాతు చేస్తేనే మీ మామూలు అందరికీ పర్మిషన్ ఇస్తారు కదా. ఇప్పుడు మనకి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాదయాత్ర చేద్దాం అనుకున్నారు, పర్మిషన్ ఇచ్చారా లేదా? అంతకుముందు అప్పుడు ప్రభుత్వాలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రోడ్లంతా మొత్తం ఈ రాష్ట్రం ఈ మూల జామూల తిరిగారు, పర్మిషన్ ఇచ్చారా లేదా? షర్మిల గారు ఈ రాష్ట్రం ఈ మూల జామూల తిరిగి పర్మిషన్. అంటే మీరు రాజకీయ పార్టీలకు పర్మిషన్ ఇస్తారు కానీ ఆర్ఎస్ఎస్ కిందకి ఎవరికైనా ఇవ్వాలి, రాజకీయ పార్టీలు కానీ కాదు. ప్రజాస్వామ్యంలో హక్కు, ఒక ర్యాలీ తీసే హక్కు, ఒక ధర్నా చేసే హక్కు, ఇవన్నీ ప్రజాస్వామిక హక్కులు. ఇవన్నీ ప్రజాస్వామిక హక్కుని మీరు ఏ విధంగా కాలదంటున్నారు? మీకు ఏం హక్కు ఉంది? ప్రజాస్వామ్య హక్కుని కాలదనే అవకాశం మీకు లేదు. మీ గవర్నమెంట్ కాలేజీలోకి రావద్దంటారా, స్కూళ్ళల్లోకి రావద్దంటారా, ఓకే, అది మీ ఇష్టం, దానికి ఇందాక చెప్పా. కానీ ర్యాలీ తీస్తానంటే కాదంటానికి ఏంటి? వాళ్ళు ఏమన్నా రాళ్లు రప్పలు చూస్తారా? ఏమన్నా మీరు అనేక మత ర్యాలీలు చూస్తున్నారు, వాటిలో రాళ్లు విసిరే వాళ్ళు చూస్తున్నారు. ఈవెన్ వినాయక చవితికి వెళ్లే ఊరేగింపుల మీద రాళ్లు విసిరే వాళ్ళు చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలాంటివన్నీ చేయరే. ఆర్ఎస్ చరిత్రలో లేదే అలాంటిది, రాళ్లు విసరటాలు అలాంటివి. కేవలం వాళ్ళు పద సంచలనం చేస్తారంతే. వాళ్ళు సంచలనం చేసుకుంటూ వాళ్ళు ఒక నిబద్ధతతోటి, డిసిప్లిన్ తోటి, మీరు ఒక రోడ్డుకి ఒక పక్క నుంచి మాత్రమే వాళ్ళు వెళ్తారు, కానీ గుంపులు ఒక కనీసం వెళ్ళరు. ఒక లైన్ లో వెళ్తారు, ఒక చీమల బారు ఎలా వెళ్తుందో అలా వెళ్తారు, ఒక డిసిప్లిన్ తో వెళ్తారు వాళ్ళు. అది ఏ రకంగానూ కనీసం ట్రాఫిక్ కూడా అంతరాయం కాదు. సో అట్లాంటి వాటి మీద మీరు చేయదలుచుకున్నారంటే రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో మీరు ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో మీకు ప్రతి ఒక్క హిందువు, కాంగ్రెస్ లో ఉన్న హిందువు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. మీరు మిగతా అందరి ర్యాలీలకి, ప్రైవేట్ కులాల ర్యాలీలకి ఇస్తారు, వేరే ర్యాలీలకి అన్నిటికీ ఇస్తారు, ఏవో రథయాత్రలకు ఇస్తారు, రకరకాల వాటికి
ఇస్తారు. శ్రీరామ్ కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే ఎందుకు వద్దంటున్నారంటే మీకు భయం, ఆర్ఎస్ఎస్ అంటే ఉన్న భయం. ఈ భయంతో మీరు వణికిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతుంది. ప్రభుత్వంలో ఉండి కూడా ఆర్ఎస్ఎస్ అంటే భయంతో వణికిపోతుంది. ఆ భయంతో దీన్ని ఎలాగోలా తొక్కేయాలి, అణగదొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత అణగదొక్కినా కూడా అంతకంత లేస్తుంది తప్ప ఆర్ఎస్ఎస్ ని అణగదొక్కే పరిస్థితి ఈ భారతదేశంలో ఎవరికీ లేదు. శ్రీరామ్ గారు, అయోధ్య విషయం మనం చూసుకున్నట్లయితే లక్షల సంఖ్యలో దీపాలు వెలిగించడం పట్ల అఖిలేష్ యాదవ్ గారు కామెంట్స్ చేశారు. ఎందుకు కొవ్వొత్తులు దీపాలు వెలిగించి ఖర్చు ఎక్కువ చేస్తున్నారు, అది చేయడం మంచిది కాదు అన్నట్టు మాట్లాడారు. మీరేమంటారు అఖిలేష్ గారి వ్యాఖ్యలకి సంబంధించి? నిజంగా ఖర్చు విషయం బాగా ఖర్చు అయిపోతుందని ఆయన బాధపడితే కనుక ఓకే, కానీ హిందుత్వం కోసం హిందువులు ఎందుకు ఇన్ని పెడుతున్నారు అని బాధపడితే మాత్రం అది ఓకే కదా. అసలు ఈయన తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ లేని వాళ్ళు వీళ్ళంతా, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు జీరో నాలెడ్జ్. వీళ్ళంతా కూడా మైనారిటీ అపీజ్మెంట్ పాలసీ. వీళ్ళ నాయకులందరూ ఎవరండి? నిన్నటిదాకా పప్పు యాదవ్, ఇప్పు యాదవ్, రకరకాల వాళ్ళందరూ వీళ్ళు పెట్టుకుని గోండా రాజ్యాన్ని నడిపించాడు. ఈ అఖిలేష్ నడిపించినంత ఏంటి? గోండారాజ్. ఆ పేరే గోండారాజ్ అని వచ్చేసింది అక్కడ అతని ప్రభుత్వానికి. ఒక పక్కనేమో గోండారాజు నడిపించాడు, ఒక పక్కనేమో ముస్లింల్లో ఉన్న డాన్లందరినీ ప్రోత్సహించాడు. వాళ్ళందరూ ఇప్పుడు యోగి వచ్చిన తర్వాత వాళ్ళు జైల్లోకి వెళ్ళారు. అది ఈయన బాధ. వాళ్ళందరినీ కూడా వాళ్ళు దారుణాలు చేసి ఎవరిని పడితే అక్కడ రోడ్ల మీద కాల్ చేసి చంపేస్తూ, రేపులు చేసేస్తూ, కిడ్నాపులు చేస్తూ, ఇలాంటి ప్రభుత్వం అది. అలాంటి వాళ్ళందరినీ వెనకేసుకున్న ప్రభుత్వం. అలాంటి వాడిని నుంచి ఏం ఆశిస్తాం? ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం. అసలు ఎక్కడైనా సరే ఆవు నెయ్యితోటి ఒక దీపం వెలిగిస్తే అది మా ప్రకృతికి మంచి చేస్తుంది. అది ఆక్సిజన్ తీసుకొస్తుంది, కొత్తగా మేఘాలు తీసుకొస్తుంది. ఆ మేఘాలు వస్తే వర్షం వస్తుంది. కనీసం నాలెడ్జ్ లేదు, సైన్స్ నాలెడ్జ్ లేదు. హిందూ పద్ధతిలో ఏ పద్ధతి అన్నది మీరు తీసుకోండి, హిందువులు చేసే ఏ పద్ధతి అయినా కూడా సైన్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. పిచ్చి మాటలు చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ తర్వాత దీని మీద నాలెడ్జ్ పెరిగిన కొద్దీ ఈరోజు నాసా దగ్గర నుంచి చెప్తారు ఆవు అంటే ఎంత ఉపయోగం, ఆవు ఉత్పత్తులు అంటే ఎంత ఉపయోగం. అలాంటి ఆవు నెయ్యితోటి దీపం వెలిగిస్తే ఎంత మంచి జరుగుతుంది, ప్రకృతికి ఆక్సిజన్ పుడుతుంది, మేఘాలు వస్తాయి, వర్షాలు పడతాయి. ఇదంతా రాష్ట్రానికి మంచిది. ఆ మాత్రం నాలెడ్జ్ లేదు. సరే క్రిస్టియన్స్ గురించి తెలుసుకోమన్నాడు. క్రిస్టియన్స్ మళ్ళీ వాళ్ళు క్రిస్మస్ గురించి నేర్చుకోవాలంటే డిసెంబర్ నెల మొత్తం అంతా కూడా లైటింగ్ పెడతారు. దానికి ఎంత ఖర్చు అవుతుందండి? దానికి ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం ఆ విదేశాలు తీసుకోండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ నెల అంతా కూడా లైటింగ్లు పెట్టుకుంటారు, ఇళ్ల మీద పెడతారు, స్టార్లు పెడతారు. దానికి ఎంత లైటింగ్ ఖర్చు అవుతుంది? దానికి అంత ఎలక్ట్రిసిటీ అంతా ఎక్కడి నుంచి ఉత్పత్తి చేయాలి? మరి ఎక్కడి నుంచి ఏం నేర్చుకోవాలి? అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి, క్రిస్టియన్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? పోని ప్రకృతికి విరుద్ధంగా ఏమన్నా చేస్తున్నారా అంటే అదేం చేయట్లేదు. ఇక్కడ పొల్యూషన్ అంటారు వీళ్ళు. ఈ క్రిస్మస్ ట్రీ అని చెప్పి మొత్తం అడవులు కొట్టేస్తారు. అది పర్యావరణానికి పర్యావరణానికి మంచి చేస్తుందా? మొత్తం చెట్లు కొట్టేసి ఆ చెట్లు తీసుకొచ్చి ఆ చెట్లని ఎక్కడో ఉన్న చెట్లను కొట్టేసి వీళ్ళ ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ దానికి లైటింగ్ పెడతారు. అక్కడ ఉన్న పర్యావరణం అడవులు కొట్టేయాల్సిన పరిస్థితి, అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. ఇక్కడికి తీసుకొచ్చి దాని చుట్టూతో మళ్ళీ లైట్లు పెడతారు. లైట్లు పెడితే మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఖర్చు. మరి ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? అఖిలేష్ దగ్గర నేర్చుకోవాలా, వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా? ఇప్పుడు ఆ ఒక ఏంటి చెట్టు చుట్టూ తిరిగితే అదేదో మూఢాచారం అని మాట్లాడతారు. వీళ్ళేమో చెట్టు తీసుకొచ్చి దానికి ఎలక్ట్రిసిటీ బల్బులు చుట్టేసి దానికి పూజ చేస్తే మాత్రం అది మాత్రం ఏమన్నా అది నాసా శాస్త్రజ్ఞులు. వీళ్ళు ఏమన్నా ఈ హిందువులేమో మూఢ విశ్వాసాలు, వీళ్ళేమో నాసా శాస్త్రజ్ఞులు. ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు క్రిస్టియానిటీని చూసుకుంటే, క్రిస్టియానిటీని చూసి మనం నేర్చుకోవడం కాదు, మన నువ్వు చూసి క్రిస్టియానిటీ నేర్చుకుంటాను. ఈ రోజు క్రిస్టియానిటీలో మీరు చూడండి, హిందువులు చేస్తున్న ఏదో సత్యనారాయణ ఉంది చూసారా, అన్నవరం సత్యనారాయణ కూడా క్రీస్తు సత్యనారాయణ చేస్తున్నారు. దీపారాధన మన విగ్రహాలని మన పూజిద్దని చెప్పిన వాళ్ళే ఈ రోజు మేరీమాత విగ్రహం దగ్గర నుంచి యేసు ప్రభు విగ్రహం దగ్గర నుంచి అన్ని విగ్రహాలు పెట్టుకుంటున్నారు, వాటిని పూజ చేస్తున్నారు. ఏం నేర్చుకోవాలి? వాళ్ళు మనం చూసి నేర్చుకున్నారు, మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలా? అగరత్తుల దగ్గర మన దీపాలు పెట్టద్దు అంటారు, ఇప్పుడు వాళ్లే దీపాలు పెడుతున్నారు, వాళ్ళు అగరత్తులు వెలిగిస్తున్నారు. ఇవన్నీ చివరికి గుండు కొట్టించుకుంటున్నారండి. తిరుపతిని చూసి గుండు కొట్టించుకుంటున్నారు. మేరీమాత దగ్గర చూడండి, మేరీమాత గుడి, విజయవాడ మేరీమాత గుడి దగ్గరికి వెళ్తే మెట్లెక్కి వెళ్తున్నారు, మెట్లు మోకాళ్ళ మీద మెట్లెక్కి వెళ్తున్నారు. ఎవరిని చూసి ఎవరు నేర్చుకుంటున్నారు? అఖిలేష్, నీకు అసలు బుర్ర తక్కువ నాయకుడు నువ్వు, బుర్ర తక్కువ నాయకుడు, గోండరాజు నాయకుడు నువ్వు మాకు నీతులు చెప్పేంత స్థాయి నీకు లేదు అఖిలేష్.
నువ్వు ఒక పప్పు, రెండో రకం పప్పు. అక్కడ సీనియర్ పప్పు ఒక ఆయన ఉన్నాడు ఢిల్లీలో, నువ్వేమో లక్నోలో కూర్చున్నావు ఇంకొక పప్పువి. ఆ పప్పుకి జూనియర్ పప్పు నువ్వు. అందువల్ల నువ్వు మాకు నీతులు చెప్పక, మమ్మల్ని వేరే మతాన్ని చూసి నేర్చుకోమని చెప్పక, నువ్వు నీకు ఏ మాత్రం కొంచెం ఉన్న నాలెడ్జ్ ఉంటే కాస్త బయటికి వచ్చి చూడు. హిందువులు ఏ పద్ధతులు ఆచారాలు పాటిస్తున్నారో ఇవాళ క్రిస్టియన్లు అందరూ అదే ఆచారాల పద్ధతులు పాటిస్తున్నారు. శ్రీరామ్ గారు, ఆల్మోస్ట్ క్రిస్టియన్ ని, యేసు ప్రభువుని హిందుత్వంలో కలిపేస్తున్నారు క్రిస్టియన్లు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో యేసు ప్రభువుని కూడా హిందుత్వంలో కలిపేస్తారు ఈ భారతదేశంలో ఉన్న క్రిస్టియన్లు. అందువల్ల ఎవరిని చూసి ఎవరు నేర్చుకుంటారని తెలుసుకో అఖిలేష్. అండ్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ దేవతలు దేవుళ్ళ విగ్రహాలపై దాడులు చూస్తున్నాం, విధ్వంసం జరగడం చూస్తూ ఉన్నాం. ఎక్కడో చోట ఇటువంటి సంఘటనలు మన కళ్ళ ముందుకు వస్తూనే ఉన్నాయి. ఎందువల్ల అంటారు? ఎందుకు హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జబ్బు. ఇది అంటే రెండు మతాలు, ఇస్లామిక్ మతం అలాగే క్రిస్టియన్ మతం, ఈ రెండు కూడా చెప్పేది ఏంటంటే విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్తాయి. సరే, అవి పాటించరు అనుకోండి, క్రిస్టియన్ సైడ్ తిరిగి పాటించరు. కాస్త ముస్లింలు పాటిస్తారు కొంచెంసేపు అనుకున్నా కూడా విగ్రహారాధన పాటించొద్దు అని చెప్పే వాళ్ళే సమాధుల్ని పూజ చేస్తూ ఉంటారు. సో దర్గాలు పెట్టి పూజ చేస్తుంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్లు లెక్క? సో ఈ రెండు విషయం ఏంటంటే, ఈ రెండు చెప్పేది ఏంటంటే విగ్రహారాధన పనికిరాదని చెప్తారు. అందుకని విగ్రహారాధన కనబడంగానే వాటిని ధ్వంసం చేయాలని చెప్పి వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాసుకున్నారు. ఆ ప్రకారం హిందూ దేవాలయాలు ఎక్కడ కనపడినా, హిందూ దేవుళ్ళు ఎక్కడ కనపడినా దాడులు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు, బీజేపీ అతని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా వరకు కూడా మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీ. ఎందుకు మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీ అంటే వీళ్ళందరూ కూడా గంప కొత్తగా ఒక ఓటింగ్ ప్యాటర్న్ చేస్తారు. సో ఆ గంప కొత్త ఓటింగ్ మన పార్టీకి పడాలంటే వీళ్ళని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ముస్లింలని, క్రిస్టియన్స్ ని సవరదీసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు దాడులు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. రెండోది ఏంటంటే, హిందువులు చేసిన తప్పులు ఉన్నాయి. హిందూ మత ప్రచారకులు కానీ, అంటే హిందువుల ఈ స్వామీజీలు కానీ, లేదంటే పురాణాలు చెప్పే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దేవుళ్ళు శక్తి స్వరూపాలైన దేవుళ్ళని వాళ్ళని భక్తి స్వరూపాలుగా మార్చిస్తారు. అంటే ఒక రాముడు పుట్టింది దేనికి అంటే రావణాసురుని చంపడానికి. ఇది మినిమం కామన్ సెన్స్. కానీ ఈ ప్రవచనకర్తలు కానీ, స్వామీజీలు కానీ ఏం చేశారంటే, రాముణ్ణి మంచి బాలుడు, లేదంటే మంచి కొడుకు, లేదంటే మంచి భర్త, ఈ తండ్రి మాట జవదాటని వాడు, ఇట్లాంటివన్నీ చెప్పి ఆయన అసలు ఏదైతే ఆయన జీవితాన్ని ప్రారంభించడానికి కారణం, అవతారాన్ని తీసుకురావడానికి కారణం ఏదైతే ఉందో దాన్ని మూలన పడే చేసేసరికి ఏమైందంటే హిందువుల్లో ఏ వీరత్వం అనేది పోయింది. హిందువుల్లో ఏ దేవుడైనా ఆయుధం పట్టని దేవుడు ఉండడు. ఆయుధం పట్టమనే ప్రతి దేవుడు చెప్తాడు. కానీ ఈ ప్రవచనకర్తలు, స్వామీజీలు అది చెప్పడం మానేసేసరికి హిందువులకి ఆయుధం పట్టడం అనే ఆచారం అనేది పోయింది. రాముడిని మీరు తీసుకుంటే, రాముడు మొత్తం అరణ్యానికి పోరా బాబు అని ఆయన ఆస్తి తండ్రి ఆయన్ని పొమ్మని చెప్తే, తల్లి కైకేయి ద్వారా పొమ్మని చెప్తే ఏం చేశాడు? మొత్తం రాజ్యాన్ని వదిలేశాడు, బట్టలు వదిలేశాడు, నగలు వదిలేశాడు, అన్ని వదిలేశాడు. కానీ రాముడు బాణాన్ని ఎప్పుడు వదల్లా, ధనస్సుని ఎప్పుడు వదల్లా. కాబట్టి ఏంటంటే అందరికీ చెప్పాడు రాముడు, నువ్వు ఆయుధాన్ని ధరించని. అవి చెప్పడం మానేసేసరికి హిందువుల్లో ప్రతి వాళ్ళకి కూడా మనకు చెప్పింది ఏం చెప్తున్నారంటే, మొత్తం మనం అంతా శాంతి స్వరూపులం, మనం అంతా ఎవడు మనని తన్నినా కానీ ఈ చెంప కొడితే మళ్ళీ ఈ చెంప చూపించండి, ఈ విధంగా మనకి చెప్పి 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 ఎవడన్నా మన మీద దాడులు చేస్తున్నా, మన పక్కింటి వాడి మీద దాడులు చేస్తున్నా, మన దేవాలయాల మీద దాడులు చేస్తున్నా, ఆఖరికి దేవుళ్ళ మీదే దాడులు చేస్తున్నా కూడా మనకెందుకు వచ్చిందిలే, ఆడి పాపని అడిపోతాడులే అని. అంటే దాడి చేస్తే ప్రతి దాడి చేయాలని చెప్తున్నారా మీరు? 100% నేను చెప్పడం కాదు, మా దేవుళ్ళు చెప్పింది. హిందూ దేవుడు ప్రతి ఒక్కడు చెప్పింది అదే, ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అదే. కృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణుడు అసలు పుట్టడం, అమ్మ దగ్గర ఇంకా పాలు తాగడం మానలేదు. అలాంటప్పుడే పోతన్ని చంపేశాడు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు హిందువులందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. చంపడం అంటే తప్పు కాదండి. ధర్మహింస తథైవచ, ధర్మహింస తథైవచ అని చెప్పి భగవద్గీత క్లియర్ గా చెప్పింది. ధర్మం మనం ఎప్పుడైతే మనం అహింస పరమో ధర్మ, కానీ ఆ పరిస్థితి దాటి ధర్మాన్ని దాటి ఎవరైనా మన మీద దాడి చేస్తే ధర్మహింస తథైవచ అని చెప్పింది. అంటే అది చెప్పడం మానేశారు మన వాళ్ళు. అది చెప్పడం మానేసేసరికి ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీద ఎవడన్నా దాడి చేస్తాడండి, ఆ పోన్లేదు మన పక్కింటోడే కదా దాడి చేశాడు, ఎదురుంటే వాడు దాడి చేశారు, మీరు భలే కొట్టావా మా అమ్మని నాన్నని, మళ్ళీ ఇంకొక డెబ్బై అంటే చెప్తారా? మీరు తిరిగి లాక్ కొడతారా? అది హింస కాదు. మీరు తిరిగి లాక్ కొడితే అది హింస కాదు.
ధర్మహింస చట్టాన్ని మన ధర్మహింస చేతుల్లోకి తీసుకోమని తథైవచ. చెప్తున్నారు మీరు. వీటన్నిటి గురించి పరిరక్షణ లేకపోతే వీటన్నిటి మీకు- నుంచి మనం బయటకు మీకు రావడం ఒక కోసమే విషయం. పోలీసులు ఉన్నారు, రక్షణ వ్యవస్థ ఉంది, లో- చట్టాలు నో, ఉన్నాయి. నో, 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 నో. మీకు అదే చట్టం కూడా తెలుసుకోవాలి. మీరు చట్టం కూడా ఏం చెప్తుందంటే మీకు ఆపద్ధర్మ పరిస్థితుల్లో మీ మీద మీ ప్రాణహాని పరిస్థితుల్లో మీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు అని చెప్పి చట్టం చెప్తోంది. చట్టాన్ని కూడా మనం ఇదే చెప్తున్నాం. చట్టాన్ని కూడా మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం. మీ మీద ప్రాణం మీదకి వచ్చినప్పుడు, మీ మీద ఎవడైనా దాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరిగి దాడి చేసి మీరు రక్షించుకోవచ్చు, ఆత్మరక్షణ చేసుకోవచ్చు. అలాగే ఒక ధర్మం మీద దాడి చేసినప్పుడు ఆ ధర్మం మీద ఎవరైనా దాడి చేస్తే ఆ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆ ధర్మానికి సంబంధించిన వాళ్ళు రక్షించుకోవచ్చు. ఇది ధర్మం చెబుతోంది, చట్టం చెప్తోంది, అందరూ ఇది చెప్తున్నారు. దాన్ని మనం ఇప్పుడు మీరు చెప్తుంది కూడా అదే. స్వామీజీలు చెప్తున్నట్టు వేరే వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళు ఎవరో వస్తారులే చూసుకుంటారులే, పోలీసులు వస్తారులే చూసుకుంటారులే, గవర్నమెంట్ వస్తుంది చూసుకుంటే ఏమైంది? గవర్నమెంట్లు మా దేవాలయ భూముల్ని ఆక్రమించుకుని ఎలా తీసుకెళ్లిపోతున్నారు? ఏ పోలీస్ ఆపుతున్నాడు అంటే? ఏ పోలీస్ ఆపగలుగుతున్నాడు? ఏ చట్టం ఆపగలుగుతుంది? కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మా లాంటి వాళ్ళం బయటికి రావాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే ధర్మం కూడా, ధర్మం కోసం కూడా ధర్మం మీదకి మేము ఎవ్వరి మీదకి వెళ్ళమని చెప్పదు. ఏ హిందూ ధర్మం ఎప్పుడు కూడా పరాయ ధర్మాల మీద దాడి చేయమని చెప్పదు. అట్ ది సేమ్ టైం నీ మీద ఎవరైనా దాడికి వస్తే మాత్రం నువ్వు రక్షించుకో. ధర్మహింస తథైవచ. ఇది చెప్తోంది హిందూ ధర్మం. హిందూ ధర్మం ఏం చెప్తోంది దాన్ని మనం చెప్పాలి తప్ప దాన్ని దాచేసి దానికి ముసుగేసి చేస్తే చివరికి మన దేవాలయాలను ఎవరన్నా పడగొట్టినా కూడా మనం నోరు మూసుకుని ఊరుకునే పరిస్థితులు, ఎవరో వస్తారులే ఏదో చేస్తారులే అంటే ఏ ప్రభుత్వం వచ్చి చేసింది? తెలంగాణలో అవి 2 సార్లు దాడి చేశారు. ఈ మధ్య అమ్మవారి విగ్రహం మీద దాడి చేశారు, గుడిని తీసి పక్కన పారేశారు. ఎవరు వచ్చి చేశారండి? హిందువులు, స్వామీజీలు వచ్చి జూబ్లీహిల్స్ లో. ఏమైంది? ఏం జరిగింది జూబ్లీహిల్స్ లో? మళ్ళీ మేము వచ్చి అక్కడ నానా దంతాలు పడితే ప్రస్తుతానికి ఆగింది అది. లేదంటే ప్రభుత్వం ఆగిందా? ప్రభుత్వం చట్టం చేసిందా? ఇక్కడ అలాగే సికింద్రాబాద్ లో అలాగే ఒక గుడి మీద ముస్లింలు దాడి చేశారు. ఏమైంది? ఆ కేసు ఏమైందంటే ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? తీసుకోలేదు కదా. అందుకే ఇలాంటి ప్రభుత్వాలు, మైనారిటీ అపీస్మెంట్ పాలసీలు తీసుకునే ప్రభుత్వాలు వచ్చినప్పుడే ధర్మహింస తథైవచ, నీ ధర్మాన్ని నువ్వే రక్షించుకో అని చెప్పి ధర్మం చెప్తాం. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.